Now, dear students, first we are going to know about what is meant by economic development. Then only we can easily understand the entire syllabus of the economics second year. Because our 10 units are mainly focused on the economic development part of the India only. వాట్ ఈజ్ మీట్ బై ఎకనామిక్ డెవలప్మెంట్, అసలు ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అని ఇక్కడ నేను మీకు వివరించదలుచుకున్నాను. ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని గురించి తెలుసుకోవాలంటే అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, వాట్ ఈజ్ మీట్ బై ఎకనామిక్ డెవలప్మెంట్? ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. సొసైటీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ట్రెడిషనల్ టు మోడర్న్ సెక్టార్, నాట్ అన్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. Progressive changes in the socio-economic structure of a country. It means it is not a simple process, not a అంటే ఒక రోజులోనో లేదా ఒక సంవత్సరంలో వచ్చేటటువంటిది అయితే కాదు. ఇది చాలా దీర్ఘకాల ప్రక్రియ. సడన్ గా రెవల్యూషనరీగా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది మాత్రము జరగదు అని దీని అర్థం. నాట్ an instantaneous sudden change. It is a step process and it takes a longer period of progressive changes the society economic structure of a increase in the standard of living of the people to the developing economies of the world. ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో ఇది ఇక్కడ చాలా ప్రధాన అంశంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలను మీరు యుఎస్ఏ, యూకే లేదా యూరోపియన్ ఎకానమీస్ ని గనక మీరు ఏ విధంగా ఉంటుంది ఉండొచ్చు. బికాస్ వెరీ హై ఇన్ ఆల్ ద డెవలప్డ్ కంట్రీస్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది కంట్రీ పాపులేషన్ ఈజ్ వెరీ హై. Because there the per capita real income of the country population is very, very high. Therefore, in economic development, we mainly concentrate in the increase in the standard of living of the country population or country people. It is the collective effort of the ఏ ఒక్కరితోనూ లేదా ఒక వ్యవస్థతోనూ జరిగేటటువంటి మార్పు అయితే కాదు అని దీని అర్థము. It is the collective responsibility, collective efforts of social, political, cultural and economic organizations of the country. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలు అన్నీ కలిసి పని చేస్తేనే ఆర్థికాభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అనేటటువంటిది ఇక్కడ ఈ 4 పాయింట్ యొక్క సారాంశం, మీనింగ్. Now, dear students, I am going to give the 3 well-known definitions which was given by very familiar and known economists. So first I am going to take the Kindleberger definition. So this economist has defined what is a economic development means: more output and changes in the technical and institutional. More output, what changes మార్పులు, టెక్నికల్ మరియు ఇన్స్టిట్యూషనల్ సంస్థాపరమైనటువంటి మార్పులు అని ఈయన అంటున్నాడు. మోర్ అవుట్పుట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టూడ్. చేంజెస్ ఇన్ ద టెక్నికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై ద Kindleberger. Now I am going to explain the second definition. Is the another famous familiar economist who defined the economic development. In his views, what is meant by economic development means it is a multi-dimensional process involving major changes in socio-economic structure. అంటే ఇక్కడ ఈ మైకేల్ పి తొడారే గారు ఏమని నిర్వచిస్తున్నారు అంటే ఈ ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియ. ఇది దేనితో కూడుకొని ఉంటుంది అంటే మేజర్ చేంజెస్ ఇన్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్, సాంఘిక ఆర్థిక వ్యవస్థలలో పూర్తి మార్పులతో ఇది కూడుకొని ఉంటుంది అనేటటువంటిది తొడారే గారి నిర్వచనం. అండ్ ఫైనలీ యునైటెడ్ నేషన్స్ గ్రూప్
has also defined development. It has defined what is meant by economic development means growth plays changes in social, cultural and institutional. మన నెక్స్ట్ టాపిక్ లో వాట్ ఈస్ మీట్ బై గ్రోత్ అండ్ వాట్ ఈస్ మీట్ బై డెవలప్మెంట్, వాట్ ఆర్ ది మేజర్ చేంజెస్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకుంటాం. సో ఈ మూడవ నిర్వచనంలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ ది వెరీ క్లోజర్ ఆర్ సిమిలర్ డెఫినేషన్ like Kindleberger and Michael P. Todario. Yes, students, finally, what I want to say that economic development got priority after the end of the Second World War. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో ప్రపంచ దేశాలలో ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది ఒక ప్రధాన చర్చాంశనీయమైంది. ఆర్థికాభివృద్ధి అంటే ఆటోమేటికల్గా ఆర్థిక వృద్ధి అనేది దానికి తోడుగా ఉంటుంది. అయితే ఈ ఆర్థిక వృద్ధి అనేటటువంటిదే మన మొదటి పాఠ్యాంశంలోని ప్రధాన చర్చాంశనీయము. ఒక రకంగా చెప్పాలంటే ఎంటైర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మన చర్చ అంతా కూడా భారతదేశ ఆర్థికాభివృద్ధి అని చుట్టే తిరుగుతుంది. అవర్ ఎంటైర్ సిలబస్ roam around the economic development of India. Now slowly we are going to know about what is meant by economic development, what are the main contents are there, and what are the major topics of economic development. How can we define the economic development in easy manner? I already given the three definitions. Please go through that. Now you will slowly understood what is meant by economic development. Now, dear students, to understand simply what is meant by economic development, here, please see the process in which people in a country become wealthier, healthier, better educated, and have greater access to good quality housing. ఆర్థికాభివృద్ధిలో ఎటువంటి చర్చ ప్రధానాంశంగా ఉంటుంది అంటే దేశంలోని ప్రజలు సంపన్నులుగా, ఆరోగ్యవంతులుగా, మంచి విద్యావేత్తలుగా, అలానే గృహ సదుపాయాలు అందరికీ లభ్యమయ్యేటట్టు, ఇంతేకాకుండా మరి ఈ ఆర్థికాభివృద్ధి అనే దాంట్లో ఎటువంటి అంశాలు ప్రధాన చర్చాంశనీయాలుగా ఉంటాయి అంటే వాట్ ఆర్ ది మేజర్ టాపిక్స్ ఆర్ కంటెంట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ పార్ట్. మీన్స్ హియర్ ఆల్ ద సర్కిల్స్ ఆర్ ఇండికేటింగ్ ది మేజర్ టాపిక్స్ రిలేటెడ్ టు ది ఎకనామిక్ డెవలప్మెంట్. వృత్తాలను మీరు గమనించినట్లయితే మీరు ఆర్థిక అభివృద్ధిలో ఏ అంశాలను గురించి ప్రధానంగా చర్చించుకుంటామో తెలుసుకోవచ్చు. సో ఎకనామిక్ డెవలప్మెంట్, లిటరసీ రేట్, అక్షరాస్యత రేటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సదుపాయాలు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, విద్య మరియు ఆరోగ్యం, క్వాలిటీ ఆఫ్ హౌసింగ్, గృహ సదుపాయాలు, పావర్టీ, పీపుల్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, దేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూనే దేశాన్ని అభివృద్ధిపరచుకోవాలి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, అగ్రికల్చరల్ సెక్టార్ డీప్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నౌ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము, ఉద్యోగము అతి ప్రధాన సమస్యలు. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నటువంటి అతి ప్రధాన సమస్యలు ఆర్ ది మేజర్ ప్రాబ్లమ్స్, వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేసింగ్ బై ద డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. సో ఆల్ దీస్ టాపిక్స్ we are going to discuss in the economic development of the yes students. So finally I want to tell you that in the second year we are majorly concentrating in the economic development part, especially economic development of India. So after the completion of Second World War, means between 1939 to 1945 the Second World War was held. After the end of the Second World War, every economy has faced the very serious problems, political, economical, social and cultural, in which economies the standard of living of the country population is very low. Those economies are treated as a developing economy or the third world economies. మూడవ ప్రపంచ దేశాలుగా పిలువబడ్డాయి.
ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఈ ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది ప్రధాన చర్చాంశనీయం. కాబట్టి ఆల్ ద డెవలపింగ్ ఎకానమీస్ని థర్డ్ వరల్డ్ ఎకానమీస్, మూడవ ప్రపంచ దేశాలుగా పిలవడం. ఈ దేశాలలో అతి ప్రధాన సమస్య ఏంటి అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల జీవన ప్రమాణ స్థాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా చాలా తక్కువగా ఉండడము. సో బేస్డ్ ఆన్ దీస్ ద ఎకానమీస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. In the world, nearly 200 nations are there. So all these nations are majorly divided into these two groups. How can we recognize the world countries as the developed country or the developing countries? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, ఆర్థిక వ్యవస్థలు అంటే దేశాలను, ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ అంటాం మనము. How can we recognize the economies, or how can we divide the economies into a developing country or the developed country? అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఎలా విభజించబడతాము అంటే దేని ఆధారంగా తీసుకొని నేను ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగాను, అభివృద్ధి చెందుతున్న దేశంగాను గుర్తించాలి సార్ అంటే మనము ఈ సెకండ్ ఇయర్లో స్లోగా, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఏ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్, అంటే సడన్ ఆర్ రెవల్యూషనరీ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్. Similarly, same way we are going to discuss or know about all the topics of the economic development in a systematic way. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ టాపిక్ అంటే ఇప్పుడు మీరు వాట్ ఈజ్ మీట్ బై ఎకనామిక్ డెవలప్మెంట్ అని చాలా క్లుప్తంగా క్లియర్గా అర్థం చేసుకున్నారు అని నేను భావిస్తున్నాను. సో హియర్ ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ ది వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఎకనామిక్. సో ఫైనల్లీ ఇన్ ఏ సింపుల్ వే ఐఎమ్ డిఫైనింగ్ దట్ వాట్ ఈస్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు along with an increase in output along with the internal changes. ఇది economic development. This topic, our syllabus entirely roam around this content topic only. Thank you. Sir, entasep vachindi sir? Introduction part of the economic development of India and the main units in the economic sector here as per the new syllabus with effect from 2020-21. So as per the new syllabus, our first unit is economic development, economic growth. So I already introduced what is meant by economic development. Now I am going to enter into the first topic named as distinction between economic growth and economic development. Economic second year lo economic development of India అనేది చాలా ప్రధాన చర్చాంశం. ఇందులో మొదటి టాపిక్, ద ఫస్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, డిస్టింక్షన్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధికి మధ్య గల భేదాలు ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు మన ప్రధాన. నౌ స్టూడెంట్స్, ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ first, I want to explain economic development. Remember in the introduction part, second year topic around the economic development of India. Clearly about economic development, we have to know that what is meant by economic growth and economic development. Then only we clearly understood about the concept of economic development. The term economic growth and very similar. However, the two concepts are different. In English, both the words economic growth and economic development sounds similar and gives the same meaning, synonyms. ఒకే రకమైన పదాలు లేదా పర్యాయ పదాలుగా మనం భావించడం జరుగుతుంది English లో, but when it comes to economics, both the terms are the two different concepts. Both are not the synonyms. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అంటే ఇవి రెండు వేరు భిన్నార్థాలు గల పదాలు. అర్థశాస్త్రానికి వచ్చినప్పుడు ప్రత్యేకించి especially in economics, both the terms have two different meanings or the ideas. What is meant by economic growth means economic growth of a country usually indicated by an increase in the country's gross domestic product yearly.
In other words, the growth rate of GDP, gross domestic product, must be greater than population growth rate. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి అంటే అనగా ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ ద కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తిలో ఒక సంవత్సర కాలంలో ఎంత పెరుగుదల వచ్చింది అనేటటువంటిది ఈ ఆర్థిక వృద్ధిలో ప్రధాన చర్చాంశనీయంగా ఉంటుంది. When it comes to economic development of a country, it is usually indicated by an increase in citizens' quality of life. Means in addition to the economic growth, including with economic growth, there is a additional one is there, that is a progressive changes in the institutions like economic institutions, social institutions, cultural institutions, educational institutions, etc. Means economic development is a broader one, bigger one when compared to the economic growth. Here there is only an increase in the output, only increase in the country's real national income. Here, in addition to the real national income means output, along with this institutional and technical changes are also there. Citizens' quality of life. Now, dear students, to understand more clearly or very easily what is meant by economic growth and what is meant by economic development, or what is the difference between growth and development, here in a simple way I am trying to explain. Growth is an increase in the size, weight and height of individual. It is a quantitative change that can be easily measured. Means growth is a only physical development of the human body, which we can easily measure. But when it comes to economic development, development is an improvement of one's abilities and skills. It is a qualitative change. In addition to the quantitative, it is included with the qualitative change that cannot be easily measured. So with this, so what is the difference between growth and development? Sir, next one. Now, dear students, very important part of the discussion topic. So our now my present topic is what is the distinction between the, what are the major differences between the words growth and development. Here, if you observe the screen, to understand easily, I have divided the screen into 3 parts. So what is the basis for distinction? Now the second column shows you the growth and the third column indicates the development part. Here first I have introduces the meaning of the both the words. Here meaning, economic growth means an increase in the country's real output of goods and services. Economic development, growth along with progressive changes in the socio-economic structure. అంటే ఇక్కడ గ్రోత్ లో కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల, నిజ జాతీయ ఆదాయంలో పెరుగుదల మాత్రమే ఉంటుంది. డెవలప్మెంట్ లో నిజ జాతీయ ఆదాయంలోని పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు కూడా కూడుకొని ఉంటాయి. Therefore, the concept of economic development is a bigger one when compared to the economic growth. That's why the growth is the narrow concept. Here we are discussing only an increase in the output of goods and services. But economic development is a very broader concept, because in addition to the growth, here we are discussing about the, or it is included with the socio-economic structure of the country. Now the scope of the growth is increase in GDP and per capita income, but the economic development scope is very wide and very bigger one. In addition to the increase in the GDP, here improvement in the life expectancy rate, ఆయు ప్రమాణ స్థాయి, ఇన్ఫాంట్ mortality rate, మరణాల రేటు, పావర్టీ పేదరికం, లిటరసీ, ఇవి కాకుండా ఇంకా నిరుద్యోగము,
వ్యవసాయ రంగం ఎలా ఉన్నది, పారిశ్రామిక రంగాలు ఎలా ఉన్నాయి, వాటి ఉత్పత్తులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ మనము చాలా సుదీర్ఘంగా చర్చిస్తాం. కాబట్టి ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ బ్రాడర్ వన్, చాలా పెద్దది. when compared to the economic growth, it is a narrow concept. When it comes now, the next differentiation period. The growth is a short-term process, means it belongs to the short period. Development is a long-term process, is a very longer period process. Because to bring the changes in the social, economic, political, and cultural institutions, it take more than 20 years of time. Here in the growth, already all these institutions are well developed. Because of this, it is a short-term process. Here we concentrate only increase in the country's real output. Here, along with the real output, we are going to concentrate in all the institutions. Therefore, it is a longer period process when compared to the growth. ఇది చాలా దీర్ఘకాల ప్రక్రియ. వృద్ధితో పోల్చినప్పుడు ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది చాలా సుదీర్ఘ ప్రక్రియగా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్కి వచ్చినప్పుడు ఈ ఎకనామిక్ గ్రోత్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రిలేట్స్ టు డెవలప్డ్ కంట్రీస్. ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇన్ విచ్ ఎకానమీస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ వెరీ వెరీ హై. ఎగ్జాంపుల్ USA, all these economies are the developed economies. So the concept of growth relates to the developed economies. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటిది. మరి ఏ దేశాలలో ఈ ఆర్థికాభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ బిలాంగ్స్ టు ద డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ఎగ్జాంపుల్ ఇండియా. Now in the coming topic, we are going to know more clearly about the developed countries and developing countries. Here just you understand the growth relates to developed countries and development relates to developing countries. Now the next differentiation, the growth is the automatic process. Without the involvement of the government also, the economic growth is there, because all these economies, developed economies, are the highly technically developed economies. There the education levels are very high, country population standard of living also very high. Therefore, it is a very automatic process. But when it comes to economic development, it is a manual process. Here the involvement of the government is necessary. Without the involvement of the government, economic development may not be possible. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది అంటే అది జరగదని చెప్పవచ్చు. ఇక్కడ ప్రభుత్వ జోక్యం అనేది తప్పనిసరి. ఫైనల్ గా ఇది ఎక్స్పెక్టెడ్ చేంజ్, క్వాంటిటేటివ్ చేంజ్, కేవలం పరిమాణానికి సంబంధించినది. అంటే అవుట్పుట్, ఉత్పత్తిలో పెరుగుదల పరిమాణానికి సంబంధించింది. పరిణాత్మకమైనటువంటిది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజ్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్లో. అంటే నాట్ ఓన్లీ ఇంక్రీజ్ ఇన్ ద అవుట్పుట్, ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా ఆ పెరిగిన ఉత్పత్తి దేశ ప్రజలందరికీ లభ్యమవుతుందా అనేటటువంటిది ఇక్కడ చర్చాంశంగా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజ్. సార్ నెక్స్ట్ వన్. Now dear students, I am concluding the explaining topic, conclusion. Finally, I can say that economic development is a much bigger concept than the economic growth. In other words, economic development includes economic growth. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ అనేది ఉన్నది. ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక వృద్ధి అనేది కలుపుకొని ఉన్నది. ఆర్థికాభివృద్ధి అనేది చాలా పెద్ద భావన. ఆర్థిక వృద్ధితో పోలిస్తే అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ బ్రాడర్ వన్ వెన్ కంపేర్డ్ టు ద ఎకనామిక్ గ్రోత్. హౌ ఇట్ ఈస్ a broader one, we have discussed in the previous points. Please concentrate or go through all these points, then you can easily understand what is meant by economic development and what is meant by economic growth, or what are the major changes. Thank you. Hi students, today I am going to explain the factors promoting economic development. Okay, students, before going to enter into the topic, first I want to explain you that what is meant by economic development. Okay, students, economic development means an increase in the real output of goods and services, belongs to the developing countries of the world. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి భావన. ఇక్కడ పేదరికము,
పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము, ఇన్ఈక్వాలిటీ. అయితే ఇన్ ఎనీ కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, ద ప్రోగ్రెస్ ఆఫ్ అంటే ద ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అంటే ఆర్థికాభివృద్ధిని సాధించడం అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే మరి ఈ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, అంటే ఆర్థికాభివృద్ధి ప్రక్రియను ముందుకు కొనసాగించడానికి మనకు ఎలాంటి కారకాలు అవసరమవుతాయి, ఏ కారకాలు వాటిని నిర్ధారిస్తాయి అనేది ప్రస్తుత చర్చాంశం. వాట్ ఫ్యాక్టర్స్ are going to determine the process of economic development, now we are going to discuss. Students, the factors which determine the economic development are broadly categorized into two groups. ఈ ఆర్థికాభివృద్ధిని నిర్ధారించే కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఒకటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక కారకాలు, మరియు నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థికేతర కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. సో వాట్ ఆర్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్? ఆర్థిక కారకాలు ఏవి అంటే క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన కల్పన, సంచయనం అంటారు కదా, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు, అగ్రేరియన్ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్, వ్యవసాయ మరియు పారిశ్రామిక వ్యవస్థ నిర్మాణము. అలానే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లో హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు, అండ్ సోషల్ ఫ్యాక్టర్స్, సామాజిక వ్యవస్థ లేదా సామాజిక కారణాలను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది ఈచ్ డిటర్మినేటర్ ఇన్ డీటెయిల్. ప్రతి అంటే ఆర్థికాభివృద్ధి నిర్ధారించే ప్రతి కారకాన్ని నేను మీకు ఇక్కడ సవివరంగా వివరించదలుచుకున్నాను. నౌ ద ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ విచ్ కమ్ అండర్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్, ఆర్థిక కారకంలో మొదటిదిగా క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన కల్పనను లేదా సంచయనాన్ని నేను ఉంటున్నాను. క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన సంచయనం లేదా మూలధన కల్పనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. క్యాపిటల్ ఫార్మేషన్ ఇంక్రీజెస్ ది ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఒక దేశంలో వస్తుత్పత్తి అనేది జరగాలి అంటే ఖచ్చితంగా మనకు మూలధన వనరుల యొక్క లభ్యత అనేటటువంటిది చాలా చాలా అవసరము. Capital formation increases the, అంటే capital increases the investment, further it leads to more output and employment, finally high income level. High income means high level of savings. ఎప్పుడైతే మూలధన వనరుల లభ్యత దేశంలో ఎక్కువగా ఉంటుందో అక్కడ పెట్టుబడి అనేటటువంటిది, వస్తుత్పత్తి అనేది అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ వస్తుత్పత్తి జరుగుతున్నది అంటే ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయి అని అర్థము. ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అంటే ప్రజలకు ఆదాయ వనరులు అనేటటువంటివి ఉన్నాయి, అంటే ఆదాయం అనేది ఉన్నది. ఆదాయం ఎప్పుడైతే ఉన్నదో అక్కడ పొదుపు అనేది అత్యధికంగా ఉందని మనం, అంటే ప్రజలలో పొదుపు శక్తి అనేటటువంటిది ఉన్నది. టు యాక్సిలరేట్ ది ఎకనామిక్ గ్రోత్, ఇక్కడ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయాలి అంటే ఖచ్చితంగా మనకు వి నీడ్ ది క్యాపిటల్ రిసోర్సెస్, అంటే క్యాపిటల్ అనేటటువంటిది అవసరము. ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ద మేజర్ ఆబ్స్టాకిల్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. ఇవాళ ఏ దేశంలో అయినా ఆర్థికాభివృద్ధి ప్రక్రియ అనేటటువంటిది వేగవంతంగా లేదు అని ఎందుకు అని మనం భావిస్తే, లేదా స్పీడప్ కావట్లేదు అని అనుకుంటే, ఎందుకు అంటే అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్యాపిటల్. ఎనీ ఎకనామిక్ సిస్టమ్ nowadays at present, the economic systems of the world are majorly divided into two groups. One is the socialistic economy, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాము కదా. అనదర్ వన్ ఈస్ ద క్యాపిటలిస్టిక్ ఎకానమీ, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటాము. ఇక్కడ సామ్యవాదంలో ప్రభుత్వ రంగం చాలా ప్రధాన పాత్రగా ఉంటుంది. క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ, అంటే ప్రైవేట్ వ్యక్తులు అతి ప్రధాన పాత్రను పోషిస్తారు. అయితే ఇన్ ఎన్ ఎకనామిక్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ ద సోషలిస్టిక్ అండ్ ది క్యాపిటలిస్టిక్, the capital resources are very much needed for the progress of the economy. అంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలి అంటే అది ఏ దేశ, అంటే ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ అక్కడ క్యాపిటల్ అనేటటువంటిది చాలా అవసరము అనేటటువంటిది ఇక్కడ మనము భావించవచ్చు. అయితే ICOR, incremental capital output ratio, have a greater importance in economic growth. ఇక్కడ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే పెరుగుతున్న మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనుకోవచ్చు. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ది ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, ఫస్ట్ వి మస్ట్ నో అబౌట్ ది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇక్కడ క్యాపిటల్ అంటే మూలధన
ఉత్పత్తి నిష్పత్తి, the amount of capital resources are used to produce the goods output అని అనుకోవచ్చు. To understand more easily, here I am giving the one best example about the capital output ratio, the incremental capital output ratio. For example, the capital output ratio, ఇక్కడ capital K ని K గా, output నేను Y గా తీసుకోవడం జరిగింది. The capital output ratio, if suppose the capital output ratio is 3:1 గా అనుకుంటే, if we consider the capital output ratio is 3:1, it refers 3 capital resources are used to produce the 1 unit of output. Or if suppose the capital output ratio, the K/Y ratio is 1:3, 1 capital resource is used to produce the 3 units of goods. So with this you can understand 1:3 అంటే చాలా బెటర్ గా ఉన్నదని, 3:1 అంటే అంత బెటర్ గా లేదని మనము చెప్పవచ్చు. అయితే ఇన్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ ద K/Y రేషియో ఈజ్ వెరీ హై, అంటే 3:1 గా ఉన్నది. సో టు డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ ది టు స్పీడ్ అప్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వి మస్ట్ రెడ్యూస్ ది K/Y రేషియో. Now the next very important factor which determine the economic development of the any country is natural resources. సహజ వనరులు అనేటటువంటివి ఏ దేశ ఆర్థిక వ్యవస్థలో అయినా ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించడంలో అతి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఇఫ్ ఇన్ ఏ కంట్రీ ద అవైలబిలిటీ ఆఫ్ ది natural resources, for example like fertile soil, అంటే సారవంతమైన భూమి ఉన్నది, అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ ఆర్ ప్లెంటీ, అంటే సరిపడేంత సాగు నీరు కూడా ఉన్నది అని అనుకుంటే ద అగ్రికల్చరల్ సెక్టార్ విల్ డెవలప్, వ్యవసాయ రంగం అనేటటువంటిది ఆటోమేటికల్ గా డెవలప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మినరల్స్, ఖనిజాలు అంటారు కదా, ఆయిల్ రిసోర్సెస్, ఖనిజ నూనెలు వంటివి లభ్యమైతే ద ఇండస్ట్రియల్ సెక్టార్ విల్ డెవలప్, పారిశ్రామిక రంగం అనేటటువంటిది ఆటోమేటికల్ గా డెవలప్ అవుతుంది. ఇన్ డెవలపింగ్ కంట్రీస్ న్యాచురల్ రిసోర్స్ అవైలబిలిటీ ఇస్ దేర్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సహజ వనరుల లభ్యత ఉన్నది, చాలా బాగున్నది. అయితే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ అండ్ స్కిల్డ్ లేబర్, నైపుణ్యత గల శ్రామికులు కొరతగా ఉండడము, మూలధన వనరులు అనేటటువంటివి తక్కువగా ఉండడము, సాంకేతిక పరిజ్ఞానం అనేటటువంటిది ఇంకా పూర్తి అభివృద్ధిని సాధించలేకపోవడము వంటి కారణాలతో ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది కొద్దిగా వెనుకబడి ఉన్నదని మనము చెప్పవచ్చు. అంటే ఎనీ కంట్రీ ఇఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దేర్, అంటే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ అనేది త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను కంప్లీట్ చేసుకొని అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని మనం చెప్పవచ్చు. నౌ ద నెక్స్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్ అగ్రేరియన్ స్ట్రక్చర్, అంటే ఇక్కడ వ్యవసాయ రంగం యొక్క నిర్మాణము ఎలా ఉన్నది, లేదా వ్యవసాయ రంగ వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఉన్నది అనేది కూడా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ధారిస్తుంది. అంటే వ్యవసాయ రంగ స్వరూపం అని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ది అగ్రికల్చర్ మే ఆల్సో డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, అంటే ఇక్కడ రైతులు, అంటే వ్యవసాయ భూమి, రైతులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత అందుబాటులో ఉన్నది, అంటే భూమిపై యాజమాన్య హక్కులు అంటారు కదా, అవి రైతులకు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది. మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్, అంటే వ్యవసాయ సాగును రైతులు ఏ విధంగా చేస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ దే ఆర్ అప్లయింగ్ టు కల్టివేట్ దేర్ ల్యాండ్స్, ప్రొడ్యూస్ ది goods and services. If they are using the old methods of production, the production of agriculture is very low. If they are using the modern techniques of production, definitely the production and the output of the agriculture is high. కాబట్టి ఇక్కడ మోడర్న్ మెథడ్స్ కనుక వాడితే ఖచ్చితంగా ఆ దేశ వ్యవసాయ రంగం అనేది అభివృద్ధిని, అంటే త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉన్నది, భూ సంస్కరణలు అంటారు కదా, వాటిని ఎలా అమలు పరిచారు. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్ ఈజ్ వాట్, అంటే డిస్ట్రిబ్యూటింగ్ ద ల్యాండ్ టు ది ల్యాండ్లెస్ లేబర్, అంటే భూమి లేని రైతులకు భూమిపై యాజమాన్య హక్కును కల్పించడం అంటారు కదా.
అట్లా రైతులకు గినక యాజమాన్య హక్కులు గినక కల్పిస్తే ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి ప్రక్రియ అనేటటువంటిది వేగవంతమవుతుంది అని మనము చెప్పుకోవచ్చు. మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇప్పుడే మీకు చెప్పి definitely the use of modern techniques of production in the agricultural sector will enhance the output of the goods and services. In addition to this, credit system అంటే రైతులకు ఈ రుణ సదుపాయం ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉన్నది అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ గినక ఉంటే అంటే గవర్నమెంట్ సోర్సెస్ ఇఫ్ ద గవర్నమెంట్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ ప్లే ది కీ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ లాంటివి అనుకోండి కీ రోల్ ప్లే చేసాయి అనుకోండి ఖచ్చితంగా అక్కడ రైతులు అనేటటువంటి వాళ్ళు ఎటువంటి మోసాలకు గురికారు. బికాస్ ఇన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ దేర్ ఈజ్ నో మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫేర్ మీన్స్. బట్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఎక్కడైతే వడ్డీ వ్యాపారులు ఉంటారో అక్కడ రైతులు చాలా మోసాలకు గురైతూ ఉంటారు. కాబట్టి క్రెడిట్ సిస్టమ్ అనేది ఆర్గనైజ్డ్ గా గనక ఉంటే అదేవిధంగా మార్కెటింగ్ సిస్టమ్ ఫైనల్లీ అసలు రైతు వస్తుత్పత్తి ఎందుకు చేశాడు టు సెల్ హిస్ కమోడిటీస్ ఎట్ ఫెయిర్ ప్రైసెస్ అంటే నాణ్యమైన ధరకు తాను ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ మార్కెటింగ్ సిస్టమ్ డిఫెక్టివ్ గా లేకపోతే అంటే ద డిఫెక్టివ్ మార్కెటింగ్ సిస్టమ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ది అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్. అంటే మార్కెటింగ్ సిస్టమ్ కనుక అడ్వాన్స్డ్ గా ఉంటే ఖచ్చితంగా రైతులు అక్కడ లాభపడతారు. అటువంటి అంటే రైతులు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నదో అక్కడ వ్యవసాయ రంగం అనేటటువంటిది పూర్తి అభివృద్ధిని సాధిస్తుంది అనేది నా యొక్క వివరణ. నౌ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను ఆర్థికేతర కారకాలు అంటారు కదా ఆర్థికాభివృద్ధిని నిర్ధారించడంలో ఆర్థిక కారకాలు అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ కలిగి ఉన్నాయో ద సేమ్ ఇంపార్టెన్స్ హోల్డెడ్ బై ద నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థికేతర కారకాలు కూడా అంతే ప్రాధాన్యతను ఇక్కడ కలిగి ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. సో అంటే అమాంగ్ ది నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆర్థికేతర కారకాలలో మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఏ దేశంలో అయితే మానవ వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో ఒక క్రమ పద్ధతిలో సక్రమంగా ఉపయోగించుకుంటున్నారో ఆ దేశంలో వస్తు సేవల ఉత్పత్తి అత్యధికంగా ఉంటుంది అని భావించవచ్చు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ప్రొవైడ్స్ ది లేబర్ పవర్ ఫర్ ప్రొడక్షన్. ఇక్కడ వస్తు సేవల ఉత్పత్తి అంటే మ్యాజిక్ కాదు కదా ఖచ్చితంగా అక్కడ శ్రమశక్తి ద్వారానే అది జరిగింది. శ్రమశక్తి అంటే శ్రామికులు వస్తుత్పత్తిని చేస్తారు. లేబర్ విల్ ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. దేర్ఫోర్ ఇఫ్ ఏ కంట్రీ యూటిలైజ్ ది అవైలబుల్ మ్యాన్ పవర్ ఇన్ ఏ ప్రాపర్ వే డెఫినెట్లీ దే యాడ్ టు ది ఎకనామిక్ డెవలప్మెంట్. అంటారు కదా దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులైన ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పారు. అంటే ఆయన మాటల్లో ఇక్కడ మనుషులు అనేటటువంటి వాళ్ళు దేశ ఆర్థిక అభివృద్ధిలో చాలా ప్రత్యేక పాత్రను పోషిస్తారు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇల్లిటరసీ ఒకవేళ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ఇల్లిటరసీ నిరక్షరాస్యత రేటు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ నైపుణ్యతలు అంటారు కదా శ్రామిక నైపుణ్యతలు కనుక తక్కువగా ఉన్నాయి అనుకుందాం. ఇల్లిటరసీ అండ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ మే లీడ్ టు ద లో ప్రొడక్టివిటీ. తక్కువగా ఉంటే ఖచ్చితంగా అక్కడ వస్తుత్పత్తి అనేటటువంటిది అది వ్యవసాయ రంగమైనా కావచ్చు అగ్రికల్చరల్ సెక్టార్ ఆర్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగమైనా కావచ్చు అక్కడ వస్తుత్పత్తి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎ లో ప్రొడక్షన్ మీన్స్ డెఫినెట్లీ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ లో. దేర్ఫోర్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లే ఏ వెరీ key role in determining the economic development of any country of the world. Now social factors అంటే సామాజిక అంశాలు కారకాలు అంటారు కదా అవి కూడా డెఫినెట్లీగా ద సోషల్ ఫ్యాక్టర్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. సోషల్ యాటిట్యూడ్స్ అంటారు కదా సోషల్ యాటిట్యూడ్ అంటే సామాజిక ప్రవర్తన అంటారు కదా సమాజంలో ఉండే ప్రజల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది అంటే సోషల్ యాటిట్యూడ్ మీన్స్ సోషల్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్. విలువలు అంటారు కదా బిలీఫ్స్ దేని నమ్మకాలు విలువలు అనేటటువంటివి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ లేకపోతే స్లో డౌన్ అంటే ప్రక్రియను అంటే స్లో చేయడంలో కూడా చేయొచ్చు. ఒక్కోసారి గ్రేట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. డిఫెక్టివ్ సోషల్ స్ట్రక్చర్
ఏ దేశంలో అయితే సామాజిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటుందో ఆ వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది అంత వేగవంతంగా ఉండదు. ఇన్ ఏ డిఫెక్టివ్ సోషల్ system or the structure, the process of economic development may not be speed up. Defective social structure and the concentration of wealth in the few hands leads to non-cooperation of humans in economic development. ఒకసారి మీరే ఆలోచించి చూడండి. ఇండస్ట్రియల్ మోనోపోలీస్ ఉన్నాయి. అంటే పారిశ్రామిక రంగము కొద్ది మంది ప్రజలలోనే కేంద్రీకృతమై ఉంది. అంటే పారిశ్రామిక వ్యవస్థ అనేటటువంటిది అతి కొద్ది మంది ప్రజలతో అది కేంద్రీకృతమై ఉంది అనుకుంటున్నాం. ఓన్లీ మేబీ ఏ సింగిల్ పర్సన్ ఈజ్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. దేశంలో కొద్ది మంది ప్రజలు మాత్రమే ఈ ఆర్థికాభివృద్ధి అంటే జరగడం ద్వారా లభించేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ వృద్ధి ఫలాలు అంటాం కదా, వాటిని కొద్ది మంది ప్రజలే ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి ఇది ఆ దేశంలోని అందరు ప్రజలకి ఈ వృద్ధి ఫలాలు అందుబాటులోకి లేకపోతే డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఆర్ నాట్ అవైలబుల్ టు ది ఆల్ ది కంట్రీ పాపులేషన్. ఇఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది కంట్రీ పాపులేషన్, సంపద దేశ ప్రజలందరి మధ్యలో సమానంగా పంపిణీ జరగకపోతే ఇన్ దట్ కంట్రీ అక్కడ ఎలా ఉంటది అంటే దెర్ ఈజ్ ఏ మేబీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పావర్టీ, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద ఇన్కమ్ అండ్ వెల్త్, రీజనల్ డిస్పారిటీస్ ఎక్సెట్రా ఆర్ దేర్. అంటే ఇలాంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, పేదరికము, నిరుద్యోగము, ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు వంటి అతి ప్రధాన సమస్యలు ఉంటాయి. ఎస్పెషల్లీ భారతదేశం లాంటి దేశంలో సామాజిక వ్యవస్థ చూడండి, కులాలతో, మతాలతో, కాస్ట్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్ గా డివైడ్ అయి ఉన్నది. దేర్ ఫోర్ సోషల్ ఫ్యాక్టర్స్, సామాజిక కారకాలు ఏవైతే ఉంటాయో గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్రొవైడ్ ది గుడ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టు ది కంట్రీ పాపులేషన్. మంచి విద్య, గుడ్ హెల్త్, మంచి ఆరోగ్య సదుపాయాలు ప్రజల ఆలోచన శక్తిని మారుస్తాయి. కాబట్టి ఈ సోషల్ ఫ్యాక్టర్స్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ సామాజిక కారకాలు అనేటటువంటివి కూడా ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను నిర్ధారిస్తాయి. కాబట్టి the social factors may also influence the process of economic development. Therefore our social structure, the society structure must be advanced. అంటే మన సామాజిక వ్యవస్థను మనము ఖచ్చితంగా అభివృద్ధి పరచవలసి ఉంటుంది. అంటే ప్రజల ఆలోచన శక్తిని, ప్రజలలో ఉద్యమిత్వ నైపుణ్యతను, అంటే ఎంటర్ప్రీనియర్షిప్ ను డెవలప్ చేయడము లాంటివి అన్నమాట. ఇవి ఆర్థిక అభివృద్ధిని అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తాయి. ఓకే స్టూడెంట్స్, విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నారు. టిల్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది ప్రాసెస్ ఆఫ్ economic development. Simply these factors we categorized into two. One is the economic factors, another one is the non-economic factors. ఆర్థిక కారకాలు అని చెప్పవచ్చు, ఆర్థికేతర కారకాలు అని చెప్పవచ్చు. ఆర్థిక కారకాలలో కొన్ని అంశాలను మనం క్యాపిటల్ ఫార్మేషన్ కావచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కూడా మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఈ చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, small industries, medium industries, large scale, how the structure of these industries are there, and what type of benefits are giving to the small scale industries, tiny industries are kada, స్థిర పరిశ్రమ వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది. These are all the factors definitely influencing the process of economic development, because in any country there is a progress in the industrial sector. ఒక పారిశ్రామిక రంగం అభివృద్ధిని సాధిస్తున్నది అంటే అక్కడ వస్తుత్పత్తి జరుగుతున్నది అని అర్థం. అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ దేర్ అని అర్థం. అంటే ప్రొడక్షన్ జరుగుతున్నది అంటే ఖచ్చితంగా అక్కడ దేర్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి దొరుకుతున్నాయి అని అర్థం. అంటే పారిశ్రామిక రంగ వ్యవస్థ నిర్మాణం కూడా
మనం పారిశ్రామిక రంగ నిర్మాణం, హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ దేర్ అంటే, జస్ట్ నో ఐ టోల్డ్ యూ దట్ స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ దట్. How these industrialists are getting the benefits of the government, providing by the government అనేది కూడా definitely influence the process of economic development. సో ఇప్పుడు మీరు చూశారు, ఇవన్నీ కూడా ఆర్థిక కారకాలలో ఇవి ఉన్నాయి. క్యాపిటల్ ఫార్మేషన్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ కావచ్చు, దాని నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ సిస్టమ్ కావచ్చు, అంటే సామాజిక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉన్నది, మానవ వనరులు ఎలా ఉన్నాయి చర్చించాము. సో ఇది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ లో, ఇన్ ద సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ద ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచి ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్. కాబట్టి నేను స్టూడెంట్స్ అందరికీ ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వదలుచుకున్నాను. డియర్ స్టూడెంట్స్, మీరు ఏం చేయండి అంటే, యూ డూ వాట్ అంటే, ఫస్ట్ యూ ప్లీజ్ గో త్రూ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. సారీ, అన్ని ఫ్యాక్టర్స్, ఏ కారకాలు అయితే ఆర్థిక అభివృద్ధిని నిర్ధారిస్తున్నాయో అని మీకు చెప్పాను, వాటన్నిటిని ఒకసారి గో త్రూ అవ్వండి, అంటే స్లోగా చదివి. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ది ఆల్ ద ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ మీకు ఐసిఓఆర్ అని చెప్పి ఏం చేశారా, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, K/Y రేషియో అంటాను. ఆ కాన్సెప్ట్ని మీరు మీ ఓన్ వర్డ్స్లో ఒక పేపర్లో ఒక 5 లైన్స్లో రాయండి. పేపర్ తీసుకొని 5 లైన్స్లో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే, ద ఇండస్ట్రీస్ ఆర్ నాట్ డెవలప్డ్ ఫుల్లీ, ఆర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ అండర్ డెవలప్డ్. వై ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అంటే, బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఈ మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటారు చూసారా, అది అత్యధికంగా ఉండడం వల్ల భారతదేశంలో పారిశ్రామిక రంగం అనేటటువంటిది ఇంకా అభివృద్ధి ప్రక్రియ అనేటటువంటిది అంత వేగవంతంగా లేదు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ ఐసిఓఆర్ ఒకటి, హ్యూమన్ రిసోర్సెస్ ఒకటి, ప్రతి ఫ్యాక్టర్ అంటే ప్రతి కారకం కూడా మనకి 2 మార్క్స్లు అడగవచ్చు. అలా నేను అన్ని అడుగుతారని చెప్పట్లేదు. మీరు ఒక ఐసిఓఆర్, హ్యూమన్ రిసోర్సెస్, ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మనకి సెకండ్ ఇయర్లో అయితే ఇది లాంగ్ ఆన్సర్లు అయితే రాదు, షార్ట్ క్వశ్చన్లోనే ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఫామ్లో అనే దానికంటే కూడా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దాని గురించి చదువుతున్నాం కాబట్టి, తెలుసుకుంటున్నాం కాబట్టి, ఎకనామిక్ డెవలప్మెంట్ అయితేనే మనం గ్రోత్లోకి వెళ్తాం. అంటే ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను ముగించుకొని వృద్ధి ప్రక్రియలోకి వెళ్ళి మనం మన దేశాన్ని అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలనుకుంటున్నాము. నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, ఎనీ డెవలపింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, world's major objective is what అంటే to reach the growth or to become a developed country of the world. How we become a అంటే how we speed up the process of economic development అంటే based on these factors. These are the very key factors. ఏమంటున్నానంటే, these are all not only the factors, ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉండొచ్చు. అన్నిట్లోకెల్లా ఇవి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్లేస్ ది వెరీ వెరీ కీ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఇక్కడ నేను మీకు ఈరోజు మీకు 5 ఫ్యాక్టర్స్ వివరించాను. సో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, clearly understand these factors. If you have still any doubts, please contact your teacher. Then after you please write these 2, ICOR ఒకటి and human resources ఒకటి, ఒక 5 lines లో write in your own words. Own words అంటే by following the explanation or the content of economics, you please write the ICOR and human resources in 5 lines each and please show it to your teacher. Okay, student?